హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. కాంగ్రెస్ పార్టీ అధినాయకుల మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానిని ఏకవచనంతో మాట్లాడడమే కాకుండా అసభ్య పదజాలం ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏకవచనంగా అశ్లీలంగా పదాలను ఉపయోగించి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి తగదని, తనేదో నరేంద్ర మోడీ గారిని అవమానకరంగా మాట్లాడి లబ్ధి పొందాలి, కాంగ్రెస్ నాయకుల దగ్గర లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ రకంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా అనేక విధాలుగా మాట్లాడేటువంటి పదాలు మాకు కూడా వస్తాయని, ప్రధానమంత్రి హోదాకు తగ్గట్టు పార్టీ పరంగా విమర్శించాలి కానీ మోడీ కేడీ అనే విధంగా ఆయన మాట్లాడితే వ్యక్తిగతంగా ఆయన కంటే ఎక్కువగా మాట్లాడేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉందనేది గుర్తుంచుకోవాలి. 3 నెలల ముచ్చటగా 3 నెలల ప్రభుత్వం 3 రూపాయల పని కూడా ఇవ్వాలని వరకు చేసింది ఏం లేదు. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బుట్ట మాటలు. 6 గ్యారంటీలు దేవుడిగా ఒక్క గ్యారంటీ